హైదరాబాద్ బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. బతుకమ్మ కుంట అభివృద్ది చేయడానికి వచ్చామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏ నిర్మాణాన్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కుంటను అభివృద్ది చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్మాణాలు కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు ఈ రోజు హైడ్రా అధికారులు రాబోతా ఉన్నారంటూ కూడా పెద్ద మొత్తంలో స్థానికులంతా గుమ్ముగూడి అక్కడ ఏం జరగబోతా ఉంది, ఈ బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో హైడ్రా ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, ఈ రోజు విజిట్ చేస్తా ఉన్నారంటే భవనాలు కానీ ఏవైనా అక్రమాల పార్కింగ్ ప్లేస్ కానీ ఈ నాలా బఫర్ జోన్ ప్రాంగణం ఏదైనా ఉందా వాటి కోసమే పరిశీలన కోసం వస్తున్నారంటూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ గ్యాదర్ అయిన తర్వాత రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎలాంటి కూల్చివేతలకు రాలేదు, బతుకమ్మ కుంట అభివృద్ధి చేయడానికి ఇక్కడికి వచ్చామన్న ఒక విషయాన్ని కూడా రంగనాథ్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో స్థానికులంతా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చబోమంటూ కూడా ఈ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేసి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ హైడ్రా కూల్చివేతలకు వస్తున్నారేమో అనే ఒక అపోహతో జనాలంతా కూడా అక్కడ గ్యాదర్ అయిన తర్వాత బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసుకున్నటువంటి బాధ్యత మన పైన ఉంది. సిటీ సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసి చుట్టూ వాకింగ్ జోన్ ఏర్పాటు చేస్తే ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ గా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది కాబట్టి అది పరిశీలించడం కోసం మాత్రమే ఈ రోజు బతుకమ్మ కుంటకు వెళ్ళామంటూ మాత్రం కమిషనర్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత వీళ్ళు బెంగళూరు ఇతర సిటీలలో ఉన్నటువంటి విధానాన్ని హైదరాబాద్ లో అమలు పరిచేందుకు కొన్ని చోట్ల ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా పరిశీలించి దాన్ని హైదరాబాద్ లో అవలంబిస్తే ఏ రకంగా మన పొల్యూషన్ నుంచి కానీ ట్రాఫిక్ నుంచి కానీ ఈ కబ్జాలకు గురైనటువంటి స్థలాలని కాపాడుకోవచ్చు అనే దానిపై కూడా హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి విధానాలను కూడా ఇక్కడ అమలు పరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటీవల బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత హైడ్రా కమిషనర్ ఈ రోజు బతుకమ్మ కుంటకి చేరుకొని ఇక్కడ బతుకమ్మ కుంటకు రాబోతా ఉన్నాడు. అధికారులంతా కూడా స్థానికులంతా కూడా గ్యాదర్ అవ్వడం, ఒక్కసారిగా వీళ్ళంతా ఏ ప్రకటన రిలీజ్ చేసుకోవడంతో కూడా భయంగా రంగనాథ్ కమిషనర్ ప్రకటన కోసం ఎదురు చూడము, ఇది అభివృద్ధి చేసుకోవడానికే వచ్చాము తప్ప కూల్చడానికి కాదు అనడంతో మాత్రం ప్రజలు ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోయి రంగనాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని స్వాగతిస్తూ ఈ బతుకమ్మ కుంటని అభివృద్ధి చేసుకోవాలంటూ కూడా జనాలు వీరందరూ కూడా ఏకమయ్యి రంగనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఓకే అన్నామంటూ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రేహానా, ఇక బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తారని కూడా హామీ ఇచ్చారు కదా, దీనిపై స్థానికులు ఏమంటున్నారు? హైడ్రా వస్తుంది అనగానే గతంలో మూసి పరివాహక ప్రాంతాన్ని మళ్లీ టార్గెట్ గా చేసి కూల్చిన విధంగానే హైడ్రా ఈ బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాన్ని అంతా కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారా, అందుకే విజిట్ చేయబోతారని అనుకున్నారు. కానీ బతుకమ్మ కుంట ఏరియాని అంతా పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దీన్ని డెవలప్ చేద్దాము, అందరం కలిసి కట్టి ఈ డెవలప్మెంట్ కోసం సహకరించండి అంటూ కూడా ఈ అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో మాత్రం ప్రజలు దాన్ని స్వాగతిస్తూ తప్పనిసరిగా మేము సహకరించి వీటన్నిటిని కూడా కాపాడుకుంటాము, ఈ చెత్త ఇతర పొల్యూషన్ పెరగకుండా మాత్రం ఆ తగిన చర్యలు తీసుకునే విధంగా మేము అన్ని రకాలుగా ముందుకు వస్తామంటూ కూడా స్థానికులు కలిసి రంగనాథ్తో ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా ఇష్టం ఉన్నట్టుగా చెత్త పారివేయకపోవడము, రోడ్ల పైన ఈ చెత్త పడేయకపోవడము, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకూడము, నీరంతా కూడా కాలుష్యతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రంగనాథ్ కమిషనర్ స్థానికులకు ఈ విషయం చెప్పడంతో వారు కూడా దీన్ని స్వాగతిస్తూ ఆ రకంగానే ముందుకు వెళ్దాం తప్ప ఈ కూల్చివేతల వర్డ్ ఏదైతే మీరు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారో అది వివాదంగా మారుతా ఉంది. దాన్ని ఏళ్ల తరబడి మేము అవే ఇళ్లలో తమ తండ్రులు మేము మా పిల్లలు కూడా ఇక్కడే వివాహం చేసుకుని ఉంటున్నారు. ఈ టైంలో కూల్చివేతలు అనేసరికి మాకు కూడా ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కూల్చివేతల విషయంలో మేము సహకరించాము, అభివృద్ధి విషయంలో సహకరిస్తామంటూ మాత్రం స్థానికుల విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నారు. ఆయన ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
encroach land and legally కూడా we have gone into deeper things. ఎక్కడ కూడా there is no ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ గుట్ట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ గుట్టకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలా మంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది.